ప్రేజులండి. ముందుగా నా హృదయంలో వందనాలు చెల్లిస్తున్నాను. సజీవ సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మీరు ఆశీర్వాదాలు మేలు పొందవలసిన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం ఈరోజున అంశం తల్లిదండ్రులు బిడ్డల వరకు ఏం చేయాలి. తల్లిదండ్రులు బిడ్డల వరకు ఏం చేయాలి. కానీ ఏం చేసేది బైబిల్ వాక్యం చేసింది. ఆదికాండం 7:18 అబ్రహాము తన కుమారుడు వరకు ఇస్మాయిల్ అయిన తన కుమారుడు వరకు ప్రార్థన చేసేది. ఇస్మాయిల్ తన తల్లి ఇద్దరు కూడా చాలా నెట్టివేసింది. ఆ రెండు ఏకంగా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం చేసేది ఇస్మాయిల్ వరకు ప్రార్థన చేసేది. ఏంటి ప్రార్థన చేసేది? ప్రభా నీ సన్నిధిని బ్రతకవాలని ప్రార్థించాడు. నీ సన్నిధిని బిడ్డ బ్రతకవాలని ప్రార్థించాడు. అంటే దేవుడి సన్నిధానాన్ని దేవుడి ప్రార్థించాడు. ఎదిగిన తర్వాత ప్రభు తర్వాత దేవుడి సన్నిధి ఉండాలి. దేవుడి సన్నిధి ఉండాలి అంటే దేవుడి సన్నిధి ఉండాలంటే విధేయత కనుక విధేయత చూపించాడు ఇస్మాయిల్. కాబట్టి దేవుడిని బట్టి అది నిలిచిపడంటే ఇప్పుడు ఇస్సాకు గురించి ప్రార్థన చేయలేదు. ఇద్దరు అనుమతి ఆయన కూడా ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేసింది. ఇప్పుడు కూడా ఇస్మాయిల్ ఇస్సాకు మరి ఇవి కూడా అమ్మ వస్తారు. మరి ఇద్దరు కంటిలో వాళ్ళు చక్కగా ఉండాలి. కనుక మన ఎక్కువ జీవితం మన బిడ్డ దేవుడి సన్నిధిలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. తులసిలో పెట్టబడి కూడా తులసిలో పెట్టబడి కూడా ఆ బిడ్డ విధేయతగా ఉండాలి. ప్రభువులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, పైకి రావాలి, నాకంటే దీవించబడాలి. గొప్ప చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదం బిడ్డ కనిపించాడు. నువ్వు చిన్న ప్రార్థన చేయి, తమ్ముడు అక్క చెల్లి, నువ్వు చిన్న ప్రార్థన చేయి, దేవుడు నీ బిడ్డని నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇప్పుడు నీ బిడ్డ విధేయత చూపిస్తాడు. తల్లిదండ్రులుగా నీ బిడ్డలకు ప్రార్థన చేయగలుగుతున్నామా? అని యోబు ఏం చేశాడంటే తన బిడ్డ గురించి ప్రార్థన చేసేది. లేకపోతే బైబిల్ రాసింది. యోబు కింద ఒకటే చేయాలి యోబు ఒకటే చేయాలి భయపడి యోబు తెల్లవారుజామున ఏం చేసేటే బిడ్డ పాపం చేస్తారేమో అని భయపడి వాళ్ళకి దాంతో ప్రార్థన చేశాడు. కానీ మీరు తెల్లవారుజామున వేసి నీ బిడ్డకు ప్రార్థన చేయగలుగుతున్నావా? తెల్లవారుజాము లేకుండా నిమిషాలు ఎప్పుడో 7 గంటల కొద్దిగా వేసి అప్పుడు ఎవరు సార్ చేసి ఇంటికి పల్లెకి వెళ్ళిపోతుంటాం. అలా కాదు. యోబు ఏం చేసేది తెల్లవారుజామున ప్రార్థన చేసేది. నీ బిడ్డ తల్లి నుంచి ప్రార్థన చేయగలుగుతున్నావా? వ్యవసాయంగా విశ్వాసం భక్తురాలు ఆమెకి 9 బిడ్డలు. ఆ బిడ్డల దగ్గర తల దగ్గర మోకరించి ప్రార్థన చేసి 9 ఒకరు పాపం చేసేది. పాపంగా తిరిగిపోయి అక్కడ బిడ్డ ఏం చేసేటే 9 ఆ బిడ్డ 7 దూరమైనప్పుడు బిడ్డకి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ పశ్చాత్తాపడి గొప్ప సేవ చేశాడు. తల్లి చేసిన అన్నిటి ప్రార్థన బిడ్డను ఏం చేసింది దేవుడికి తీసుకొచ్చింది. మీకు అన్నిటిని ప్రార్థన చేయగలుగుతుంది. బిడ్డ సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, విధేయత చూపించాలని ప్రభు సాగాలని ప్రార్థన చేయగలుగుతున్నావా? తమ్ముడు అక్క చెల్లి యోగ ప్రార్థన చేస్తా అందరు దీవిపడతారు. బిడ్డ చుట్టూ దేవుడి సన్నిధించే దేవుడు. కానీ నీ బిడ్డ చుట్టూ దేవుడి సన్నిధి ఉండాలి. నీ బిడ్డ చుట్టూ దేవుడి సన్నిధి ఉండాలి. ఉంటుందా? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నా ఈ బిడ్డలు ఏం చేస్తారో తెలిసి బిడ్డ లేపి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నావా? భార్య భర్త ప్రార్థన చేస్తారు. కానీ బిడ్డ కూడా లేపి మరి బాబు మీరు మాతో కలిసి ప్రార్థన చేయండి అని వాళ్ళని ప్రార్థన చేయించగలుగుతున్నావా? నువ్వే చేయలేకపోతున్నా తర్వాత చేసి నీ జీవితాన్ని బ్రతికెత్తా. నీ బ్రతుకు నీ జీవితం భార్య భర్త ఇద్దరు కలిసి బిడ్డల దగ్గర మగనించండి, ప్రార్థన చేయండి, తన దగ్గర ప్రార్థన చేయండి. తప్పక దేవుడు బిడ్డలు ఆశ్రయిస్తాడు, దీవిపడతాడు. భవిష్యత్తులో దేవుడు బిడ్డలు ఆశ్రయించి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. కనుక మన ప్రార్థన జరిగినట్టుగా స్నేహితులు నీ బిడ్డలు దుష్ట స్నేహితులు లేకుండా మంచి స్నేహితులతో ఉండి మంచిగా జీవించే బాధ్యత తెచ్చేవాళ్ళని ప్రార్థన చేసిన ఈ వ్యవస్థ కూడా చాలా మంది చేస్తారు. స్నేహితులు ఎక్కువ స్నేహితులు చేస్తారు. స్నేహితులు చెడిపోతున్నాడు. మంచి స్నేహితులు కావాలి. వీళ్ళలో మంచి స్నేహితులు ఉన్నారని రాదా మందు కొడతాం, రాదా తాగిపోదాం, లేదా సినిమా పోదాం, లేకపోతే పార్క్కి పోదాం, రాదని తీసుకుపోతాను పిల్లలు. జాగ్రత్త. నీ పిల్లలు ప్రార్థన చేస్తే
చెప్పుకోరు. స్నేహితుడు దుష్ట సంగతి మంచి నడవడి చేయకూడదు. ఇట్లా ఎదుగుతున్నాడు, అది ఎదుగుతూ ఎవరి వచ్చినప్పటికీ పాడైపోతారు. చాలా మంది ఆడపిల్లలు మగబిడ్డలు కూడా పాడైపోతారు. జాగ్రత్త. ఈ వ్యక్తిగా చేసి మీ బిడ్డలు పాడవకుండా ఉండాలంటే, స్నేహితులు తిరగకుండా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? స్నేహం చేయాలి అని చెప్పి బైబిల్ యేసుప్రభు మరి మంచి స్నేహితుడు బైబిల్ అంది. యేసుప్రభు మంచి స్నేహితుడు అని బైబిల్ అయింది. యేసు క్రీస్తుతో స్నేహం చేయాలి బిడ్డలు. అంటే ఏంటంటే ప్రార్థన చేయాలి, బిడ్డలు ప్రార్థన చేయించాలి, వారికి చదివించాలి, దేవుడు ఉండాలని మనల్ని మీరు ప్రోత్సహించాలి. స్నేహం జాగ్రత్తగా బయటెత్తాం, స్నేహం రమ్మంటారు, అది కూడా జాగ్రత్తగా అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. స్నేహితులు కలిసి అక్కడికి వెళ్ళిపోతే లేకపోతే నేను మాట్లాడినారు అని అర్థమంటే లేక ఈ వ్యక్తిగత జీవితంలో బిడ్డలు స్నేహితులు పాడవకుండా మీరు చాలా జాగ్రత్తలు మీరు ప్రార్థన చేస్తే ఆ బిడ్డలు మరి వాళ్ళ దుష్ట స్నేహితులు మంచి స్నేహితులు యేసుతో స్నేహం చేస్తారు. యేసుతో స్నేహం చేయాలంటే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఆదివారం మరి గమనిస్తూ మీటింగ్ అనడం చేయటం కూడా మీరు నేర్పించగలిగిన మీరు గుడికి చేస్తారు, పిల్లలకి పేరు పెట్టేస్తారు. పిల్లలు ఎక్కడికి ఏం చేస్తుంది మరి మీదే అంతా వస్తారు, మళ్ళీ అంతా కూర్చుంటారు, మళ్ళీ బయటకు అయిపోతారు. గమనిస్తారు. అలా కాకుండా మీ బిడ్డలు స్నేహితులు ఎవరితో స్నేహం చేస్తారు మీరు గమనించాలి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తున్నారు మీరు గమనించి మీ బిడ్డలకు ఎక్కువగా ప్రార్థన చేయని ప్రయత్నించండి. రెండోది, బిడ్డలు ఎదుర్కొనే వాళ్ళకి పిరిగితనం. మూడోదిగా పిరిగితనం లాగా చూసుకోండి. బిడ్డలకి పిరిగితనం అని చెప్పి బైబిల్ చెప్తుంది. నీకు పిరిగితన ఆత్మ వెళ్ళదు కానీ పెద్ద పుత్రాత్మ మీకు వాళ్ళకి ఇచ్చేయాలని బైబిల్ సెలవిస్తుంది. చిన్నప్పటి నుంచి పిరిగితన లాగా ధైర్యం నిండిపోయారు. చాలా మంది పిల్లలు చేస్తే భయం వేస్తున్నారు, కొట్టుకెళ్ళాలని భయం వేస్తున్నారు, లేకపోతే అక్కడ ఇక్కడ భయం నేను భయం వేస్తున్నాను. వెళ్ళా పిరిగితనం లేక చూసుకోండి, పిరిగితనం లాగా చూసుకోండి. పిరిగితనం ఇంకేంటంటే దావీదు ఉన్నాడు, గొల్లియాతు ముందుకు వెళ్ళాడు. ఎంతవాడు చిన్నవాడు, ఎంత ధైర్యం తెలియదండి. సున్నతి పిలిచి ఏం పాటవాడు, ఎంత ధైర్యం అండి. అంటే అక్కడికి వచ్చింది. బిడ్డలు ప్రార్థన చేసింది. అన్నప్పుడు దావీదు సిద్ధాలు వేస్తే ఆత్మకున్నాయని దావీదు తన వ్యక్తిగా పిరిగితనం చిన్నప్పటి నుంచి కూడా పిరిగితనం లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అయినా కూడా అతను గొర్రెలు మేపుతూ సిద్ధాలు వాయిస్తూ పాటలు పాడుతూ దేవుడు స్థితించాడు. దేవుడు స్థితించకపోతే అది గొప్ప ధైర్యం వచ్చింది. వెళ్ళేది చంద్రశంటే పక్క ఆ యొక్క రాయితో పక్క రాయితో గొర్రెలు చంపగలరు. కాబట్టి ధైర్యం అంటే బైబిల్ ఉంది. ధైర్యం ఉండండి, కలవరపడి ధైర్యం. ఈ వ్యక్తితో పెట్టవలసిన మీరు కండిషన్ ధైర్యం ఉంటే పెట్టి కూడా ధైర్యం ఉంటారు. పిరికిదనం ఉండదు, అధైర్యం తల్లిదండ్రులు ఏ పరిస్థితి కూడా మేము వెంటాడుతుంటే తల్లిదండ్రులు ధైర్యం అన్నాడు. మీ పిల్లలు ధైర్యం నేర్పించండి. దేశంలో మనం ధైర్యం ఇచ్చేవాడు, మనం ఆదరించేవాడు, మనం పోషించేవాడు, మన అందరూ మేలు చేసేవాడు, మన ధైర్యం ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితంలో పిల్లలకి ధైర్యం నేర్పించండి. పిరికితనం లాగా చూసుకోండి. పిరికితనం వచ్చినట్టే ఏడు దూరైపోతుంది. సాధారణ గర్జించి సింహాన్ని తిరుగుతుంటారు. దాన్ని జయించాలంటే ధైర్యం కలిగి ఉన్నారు. గమనిస్తున్నారు. ఇప్పుడు ధైర్యం కలిగిన పిల్లలు చిన్నప్పుడు నూరిపోయింది ధైర్యం. మన క్రైస్తవుగా దేవుని బిడ్డగా మన ధైర్యం ఉండాలి బాబు. బిడ్డ నూరిపోయింది. అంతేగాని ఆయన పిల్లల పిల్లలు అంతలే నీ పిల్లలు నేను పని చక్కి పెట్టి వస్తాలే అనకూడదు. ధైర్యం నిర్ణయాన్ని అసలు పిల్లలు నాకు చూస్తారా. నాలుగోదిగా సుబుద్ధి కలిగింది. అంత బైబిల్ చదివిస్తుంది. సుబుద్ధి గల భార్య వివాహించే దానం సాయంత్రం 30 అధ్యాయులు రాసింది. సుబుద్ధి గల భార్య వివాహించిన దానం జాత సోదరు సుబుద్ధి కలిగి ఉన్నాడు, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. అది నేర్పడతాయి. మంచిగా బుద్ధి ఉన్నాడు అని చెప్పండి. బుద్ధిగా ఉన్నాడు. అందుకుంటే తిట్టినారు ఇంటికి కదాసారి అర్థంటారు. తెలుగులో బుద్ధి కలిగింది, కలిగి కలిగి బుద్ధి తెలుగు ఉన్నది. బయటగా తినమను, నా స్నేహితులు తినమను, ఎవరి ఊరికి అక్కడికి తినమను. కానీ వ్యక్తిగత జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో బిడ్డ శుద్ధి దయచేయండి. నువ్వు ప్రార్థన చేయగలవు. నువ్వు శుద్ధిగా ఉంటే నీ బిడ్డ శుద్ధిగా ఉంటుంది. నీ వ్యక్తిగత జీవితం నాకు వచ్చేది. నీ వ్యక్తిగత జీవితం మంచిది బయట తెలుస్తుంది. దాని 5 అధ్యాయులు 6 అధ్యాయులు ఏమంటుంది?
దానియేలు సుబుద్ధి గలవాడు, కానీ సుబుద్ధి గలవాడు కనుక అతను చేసి మహాపూర్ణం తప్పిపడ్డు, అజ్ఞానం తప్పిపడ్డు. సుబుద్ధి ఎప్పుడు యథార్థత కలిగి, సుబుద్ధి ఎప్పుడు వస్తుంది? యథార్థత కలిగాలి. యథార్థత కలిగితే సుబుద్ధి కలిగి ఉంటారు. యథార్థత లేకపోతే సుబుద్ధి కలిగి ఉంటారు. యథార్థత మంచితనం, యథార్థత, నీతి, భక్తి, విశ్వాసం వీళ్ళకి నిలిపారు. వస్తున్నావా? మంచి బుద్ధి కలిగి ఉందా? యథార్థ కలిగి ఉందా? ఎక్కడికే మంచిగా ఉందా? లేక ఈ బుద్ధి జాగ్రత్త చూసుకోండి. ఒకసారి బుద్ధి గట్టిండదు, తల్లిదండ్రులు తెలియకుండా పాపం చేస్తారు. తల్లిదండ్రులుగా అమ్మాయికి చాటింగ్ చేస్తారు. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్స్ లేకపోతే ఇక యూట్యూబ్ దాంట్లో రకరకాలుగా ఆడుతుంటాడు. ఈ సెల్ గురించి చేస్తే 10,000 20,000 పెట్టి సెల్ ఆడుతుంటారు. వ్యక్తిగత జీవితం బుద్ధి పాటు చేసుకుంటాడు. రకరకాలు చూసి బుద్ధి పాటు చేసుకుంటాడు. బుద్ధి పాటు చేయకుండా ఉండాలంటే మంచిగా ఉండాలి, నేర్పాలి. కానీ సుబుద్ధి కలవాలి. సుబుద్ధి కలవాలి దేవునికి ఇష్టం ఉంటాడు. సుబుద్ధి కలగ దానిలో దేవునికి ఇష్టం ఉంటాడు కాబట్టి సుబుద్ధి కలగలిగి ప్రార్థన చేయగలిగాడు. వచ్చి కష్టాలు తప్పించబడగలిగాడు, దీవించబడగలిగాడు. నీ బిడ్డలు దీవించబడాలి. కష్టాలు బాధ అంటుకున్నా నీ బిడ్డలు మంచిగా ఉండాలి. నీ బిడ్డలు రక్షణ పొందాలి, మార్మస్ ఉండాలి, పరిశుద్ధత పొందాలి, దేవశక్తి పొందాలి. నీ బిడ్డలు నీకంటే ఎక్కువ ప్రార్థన సిద్ధపరచాలి. తల్లిదండ్రులుగా ఏం చేయగలుగుతున్నా? ప్రార్థన చేయగలుగుతున్నా. నీ బిడ్డకి ప్రార్థన చేయగలుగుతున్నా. నువ్వే ప్రార్థన చేయకపోతున్నా. తల్లిదండ్రులుగా నీవు ప్రార్థన చేయకపోతే ఈ బిడ్డలు మాట్లాడాలి. తల్లిదండ్రులుగా మనం దేవుడి బిడ్డలు ఉన్నాం, ప్రార్థన పిల్లలు. అప్పుడు మన బిడ్డలు కూడా గొప్ప విశ్వాసం, గొప్ప అసలు మరి వాళ్ళకి మార్గదర్శనం ఉన్నాం. కానీ వ్యక్తిగా జీవితం దేవుడికి మార్గదర్శనం, బిడ్డకి మార్గదర్శనం అంటే యథార్థం దేవుడికి చూస్తాం. యథార్థం దేవుడికి దర్శనం అంటే హృదయశుద్ధి కాదు దేవుడు చేసింది. కానీ బిడ్డ మన హృదయశుద్ధి ఉంది, పశ్చాత్తపడి బిడ్డ పరమాత్మని పశ్చాత్తపడి దేవుడు ఉండాలని ప్రభు ఎదగాలని, నీ బిడ్డ దేవుడు ఎదగాలని ప్రభులాగా సిద్ధపడి నువ్వు నీ బిడ్డలు కూడా ప్రభులాగా సిద్ధపడాలి. నీ మాటలు దేవుడు దీవించగా కానీ ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలు బిడ్డలు మీకు అన్న స్థితి ఉన్న చెల్లించుకుంటున్నా. మీకు తల్లిదండ్రులకి ఏం చేయాలి? బిడ్డ విషయాలు నేను పంచుకున్నాం. కానీ వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులు బాధ్యత ఏంటంటే బిడ్డలకు ప్రార్థన చేయండి. బిడ్డలకు మరి శ్రద్ధ తీసుకోవాలి. కనుక దాన్ని భార్య ఉద్యోగం చేస్తారు, బిడ్డలకు శ్రద్ధ తీసుకోవాలి. కనుక బిడ్డలకు శ్రద్ధ తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులు మాకు నేర్పించండి. నేర్పించినందుకు మీకు అన్నారు బిడ్డలకు ప్రార్థించడం మాకు నేర్పించినందుకు మీకు ఉన్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు విన్నప్పుడుగా విశ్వాసంగా ఉన్నప్పుడు వీళ్ళ మాట్లాడాలి. మేము విన్నాం. కానీ విన్న మాట్లాడి తల్లిదండ్రులు మనం దిగుంటూ మా బిడ్డని సకల మాటలు నేర్పించుకుంటూ ఇలాగే మా కుటుంబంతో కూడా ఇలాగ సిద్ధపడి భాగ్యం మాకు దయచేయండి. ఏసులో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి కలిగి మనందరినీ సముద్రం గమనించబడి కాక. ఆమేన్. ఇట్లు మీ సోదరుడు బిషప్ జి సుందరరావు గారు ప్యాలెస్ పట్ల కాకినాడ ఇండియా ఏకడిస్ గారు సిఏ గారు కలుసుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి లైక్ చేయండి, అది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దీవెన కాక. ఆమేన్.